ఈ వీడియో అప్పుడే పోస్ట్ చేయాల్సింది, బట్ ఎందుకో మిస్ అయింది. గ్యాలరీ ఓపెన్ చేసి వ్లాగ్స్ కోసం వీడియోస్ చూస్తుంటే నాకు కొన్ని ఓల్డ్ వీడియో క్లిప్స్ అయితే దొరికాయి. ఇంకా వీడియో పోస్ట్ చేయడానికి లేట్ అయిపోయింది అనమాట. ముహూర్తం ఇప్పుడు కుదిరింది. యాక్చువల్లీ ఇది సాటర్డే నైట్ మినీ వ్లాగ్. ఇంకా నేను మా బావ ఎవ్రీ సాటర్డే నైట్ డిన్నర్ అయితే చేయము, టిఫిన్ ప్రిఫర్ చేసుకుంటాము. అందుకే ఇక్కడ నేను ఆలు పరాటా అయితే చేస్తున్నాను. దానికోసం పొటాటోస్ ని ఉడకపెట్టుకుని పీల్ అయితే చేసేస్తున్నా అండ్ స్మాష్ చేసుకుని దాంట్లోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు, కారం, ధనియాల పౌడర్ అండ్ లెమన్ కూడా స్వీజ్ చేసుకున్నా. నిమ్మకాయ ఆప్షనల్, ఉన్నప్పుడు స్వీజ్ చేసుకుంటా, లేనప్పుడు అవాయిడ్ చేసేస్తా. బట్ ఆలు పరోటా తినేటప్పుడు కొంచెం పుల్ల పుల్లగా ఉంటే చాలా బాగుంటుంది. పన్నీర్ కట్ చేసుకుని వాటర్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తే ఫ్రెష్ గా ఉంటుంది. ఇంకొక సైడ్ విద్యకి అయితే డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ పన్నీర్ బీట్రూట్ రైస్ అయితే చేస్తున్నా. కుక్కర్ లో కొంచెం గీ వేసి ఇంకా పన్నీర్ అండ్ బీట్రూట్ ని ఫ్రై అయితే చేసుకున్నాను. అండ్ 2 టేబుల్ స్పూన్ రైస్ తీసుకుని వాష్ చేసేసుకుని ఇక్కడ డైరెక్ట్ గా వేసేసుకున్నా. 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకున్నాను. అండ్ ఇంకొక సైడ్ ఆలు పరాటాస్ అయితే చేసుకుంటున్నాను. అండ్ చపాతీ పిండి కూడా కలుపుకుని పక్కన పెట్టేసుకున్నా. సేమ్ మనం బొబ్బట్లు ఎలా చేసుకుంటామో ఆలు పరాటాస్ కూడా అంతే. ఒక సైడ్ చపాతీని కాలుస్తుంటే ఇంకొక సైడ్ చపాతీని అయితే చేస్తున్నాను. ప్యాలర్ గా 2 థింగ్స్ చేస్తున్నా. వేడి పోకూడదు అని చెప్పి కాలిన చపాతీస్ అన్నిటిని హాట్ బాక్స్ అయితే పెట్టేశాను. అండ్ ఇంకొక సైడ్ మా బావ వర్క్ నుంచి ఇంటికి వచ్చేసారు. ఇక విద్యకి డిన్నర్ పెట్టేసి మేమైతే టిఫిన్స్ చేస్తాం. పరాటాలకు కర్డ్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఎంతమందికి ఇష్టమో కింద కమెంట్ చేయండి. అండ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది.